తెలంగాణలో గత వారం 10 రోజులుగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. సాధారణంగా నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్లు కావాలని పోరాటం చేస్తుంటారు. కానీ తెలంగాణలో విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్ల పరీక్షలు వాయిదా వేయాలని ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. ఫిబ్రవరిలో 11,062 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. అంతకుముందు 2023లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ కేవలం 5,089 పోస్టులతో గత సెప్టెంబర్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. నవంబర్లో పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. కానీ నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో పరీక్షలు వాయిదా పడ్డాయి. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాత నోటిఫికేషన్ రద్దు చేసి దానికి కొత్తగా మరిన్ని పోస్టులు కలిపి నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే గతంలో చేసుకున్న దరఖాస్తులను పరిగణలోకి తీసుకునేలా సాఫ్ట్వేర్ రూపొందించారు. డిఎస్సి ఉద్యోగాలు పెరగడంతో డిఎస్సి పరీక్ష కంటే ముందే టెట్ నిర్వహించాలని ప్రభుత్వంపై ఒత్తిడి రావడంతో రేవంత్ సర్కార్ మరింత మందికి అవకాశం కల్పించేలా టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్లో పరీక్ష నిర్వహించి అదే నెలలో ఫలితాలు ప్రకటించింది. ఇక డిఎస్సి పరీక్షల నిర్వహణకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో విద్యార్థి సంఘాలు డిఎస్సి అభ్యర్థులు పరీక్ష వాయిదా వేయాలని ఆందోళన చేస్తున్నారు. వాస్తవంగా డిఎస్సి మొదటి నోటిఫికేషన్ గత సెప్టెంబర్లో వచ్చింది. దానిని పరిగణలోకి తీసుకొని నోటిఫికేషన్ వచ్చి 10 నెలలు కావస్తోంది. చాలా మంది అభ్యర్థులు 10 నెలలుగా డిఎస్సికి సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో జూన్లో కొత్తగా టెట్ రాసిన కొంతమంది కోసం డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని కోరడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరొక వైపు రేవంత్ సర్కార్ ప్రస్తుతం డిఎస్సి నిర్వహిస్తే ఇటీవల చేపట్టిన ప్రమోషన్లతో మరో నోటిఫికేషన్ ఇవ్వొచ్చని భావిస్తోంది. తద్వారా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీ నిలబెట్టుకోవాలని భావిస్తోంది. కానీ అభ్యర్థుల మాత్రం పదోన్నతుల తర్వాత ఖాళీ అయిన ఉద్యోగాలను కూడా ఇదే నోటిఫికేషన్లో భర్తీ చేయాలని, ఆ మేరకు పరీక్ష వాయిదా వేయాలని కోరుతున్నారు. అయితే 10 నెలలుగా డిఎస్సి కోసం సన్నద్ధమవుతున్న వారు తాజా ఉద్యమంపై అభ్యంతరం తెలుపుతున్నారు. ఇప్పటికే తాము ₹1,000 ఖర్చు చేసి కోచింగ్ తీసుకున్నామని, ఏడాదిగా ప్రిపరేషన్లో ఉన్నామని పేర్కొంటున్నారు. ఈ సమయంలో పరీక్ష వాయిదా వేయడం సరికాదంటున్నారు. త్వరగా డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తే ఉపాధ్యాయుల పదోన్నతి తర్వాత ఖాళీ అయిన పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. రేవంత్ సర్కార్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఉపాధ్యాయ అభ్యర్థులు నిరసనలు కొనసాగిస్తున్నా రేవంత్ సర్కార్ కూడా ఇప్పటికే డిఎస్సి నిర్వహణ ఆలస్యమైందన్న భావనలో ఉంది. అందుకే నిరసనలను లెక్క చేయకుండా పరీక్షల నిర్వహణే మొగ్గు చూపినట్టు స్పష్టమవుతుంది.